హలో గాయ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు నేను 5 అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. మీరు డైలీ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. సో, మీ బ్యాటరీ అనేది మొత్తం లో అయిపోతది. 2 టైమ్స్ బ్యాటరీ పెట్టాల్సిన అవసరం ఉంటదనమాట. మీకు 6000 బ్యాటరీ పికప్ ఉన్నదనుకోండి, మీరు 2 టైమ్స్ పెట్టాల్సిన అవసరం పడతది కాబట్టి, ఆ బ్యాటరీని ఎలా సేవ్ చేసుకోవాలి? లేదా మన మెమరీని ఎలా సేవ్ చేసుకోవాలి? అండ్ మెమరీ అంటే మనకు డేటా సేవ్ చేసుకోవాలి. లేదా యూట్యూబ్‌లో వెళ్ళిన తర్వాత మనం ఏదైతే వీడియోస్ ప్లే అవుతాయో, ఆ వీడియోస్‌ని మనం డైరెక్ట్‌లీ స్టాప్ జేయాలి. మొత్తం స్టాప్ చేస్తే మనకు డేటా సేవ్ అయితది. మొత్తం టోటల్ 5 సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. ఆ 5 సెట్టింగ్స్ అంటే మీకు చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. చాలా మంచి సెట్టింగ్స్ అన్నమాట. లేదా మీరేం చేస్తారంటే యూట్యూబ్‌లో వెళ్తారు. యూట్యూబ్ వెళ్ళిన తర్వాత ఆ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోకుంటే డైరెక్ట్‌లీ యూట్యూబ్‌లో ప్లే అవుతా ఉంటాయన్నమాట. యూట్యూబ్స్‌లో మనం డైరెక్ట్‌లీ వెళ్ళిన తర్వాత ప్లే అవుతా ఉంటాయన్నమాట. అలా ప్లే అవుతా ఉంటాయి కాబట్టి మనకు డాటా అనేది రిమూవ్ అయిపోతది. వెంటనే అయిపోతది. మనకు డైలీలో 1.5K డాటా వస్తది, లేదా 2 జీబీ వస్తాయన్నమాట. అంత వస్తది కాబట్టి మనం అది ప్లే అవుతా ఉంటాయి కాబట్టి డాటా అయితే అయిపోతాయన్నమాట. ఆ డాటా అయిపోకుండా అండ్ బ్యాటరీ సేవ్ కావాలంటే ఈ 5 హెడ్ అండ్ సెట్టింగ్స్ అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూపిస్తానన్నమాట. మొత్తానికి నా పేరు శ్రీనివాస్. మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అన్నమాట. ఓకే. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి గాయ్స్, నేను ఇక్కడ యూట్యూబ్‌లో వెళ్ళిపోతాను. అందరికీ యూట్యూబ్‌లో కొన్ని సెట్టింగ్స్ అంటే యూట్యూబ్‌లో వెళ్ళిన తర్వాత డాష్‌బోర్డ్‌లో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడనే సెట్టింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. ఇక్కడ మనకు యూట్యూబ్‌లో డాష్‌బోర్డ్ ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుందా? ఈ ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుందా? ఈ సెట్టింగ్ ఐకాన్‌కి సెలెక్ట్ చేసుకోండి. ఈ సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ సెట్టింగ్‌లో వచ్చిన తర్వాత డైరెక్ట్‌లీ మనకు డౌన్‌లోడ్ ఆఫ్ అని పెట్టుకున్నాం అనుకోండి. డైరెక్ట్‌లీ డౌన్‌లోడ్ కాదన్నమాట. మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు. ఇప్పుడు యూట్యూబ్‌లో వెళ్తే చూడండి, ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఒక వీడియో క్లిక్ చేసినాం అనుకోండి. ఆ వీడియోకి డైరెక్ట్‌లీ డౌన్‌లోడ్ కాదు. రికమెండ్‌లో వెళ్ళిపోతాయన్నమాట. రికమెండ్‌లో వెళ్ళిపోయిన తర్వాత రికమెండ్ వెళ్ళిన తర్వాత వెయిటింగ్‌లో ఉంటది. వెయిటింగ్‌లో ఉన్న తర్వాత ఆటోమేటిక్ డౌన్‌లోడ్ అవుతా ఉంటాయన్నమాట. అంటే మన ఇక్కడ చూపిస్తా చూడండి, యూలో వెళ్ళిపోయి ఇక్కడ డౌన్‌లోడ్ లిస్ట్ ఉంది చూడండి. ఇట్లా డైరెక్ట్ డౌన్‌లోడ్ లిస్ట్‌లో వచ్చేస్తాయన్నమాట. అట్లా వస్తది కాబట్టి మనం దాన్ని ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటాయన్నమాట. మీకు చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ హోమ్‌లో వెళ్ళిన తర్వాత ఆ సెట్టింగ్ ఎలా ఆఫ్ చేసుకోవాలి మీకు చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. ఇక్కడ మనకు ప్రొఫైల్ ఉంది కదా. ప్రొఫైల్‌ని కింద డౌన్‌లో ప్రొఫైల్ ఉంది చూడండి. ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేస్తాను. ఈ సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేస్తాను. సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తది కింద లాస్ట్‌లో. చూడండి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. డౌన్‌లోడ్ ఆప్షన్ ఉందా? ఈ డౌన్‌లోడ్ సెలెక్ట్ చేసుకుంటే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ డౌన్‌లోడ్ ఓవర్ వైఫై ఓన్లీ ఉంది. రికమెండ్ డౌన్‌లోడ్ ఉంది. యూజ్ ఎస్‌డి కార్డ్ ఉంది. డౌన్‌లోడింగ్ హెల్ప్ ఉందన్నమాట. మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకి ఇక్కడ రికమెండ్ చూడండి. ఇది రికమెండ్ డౌన్‌లోడ్ ఉంది చూడండి. దీన్ని మీరు యూజ్ చేసుకోవాలి. అంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవడం, అంటే ఆఫ్ చేసుకున్నాం అనుకోండి. ఎనేబుల్ కాదు కదా, ఆఫ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకు డైరెక్ట్‌లీ ఏదైతే డౌన్‌లోడ్ చేసుకుంటామో, అంటే డౌన్‌లోడ్ చేసుకోకుండా ఎవరైనా చిన్న పిల్లలు గానీ లైక్ దాన్ని ఇట్లా క్లిక్ చేసినాం అనుకోండి. డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేసినాం అనుకోండి. సేవ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినాం అనుకోండి. అది రికమెండ్‌లో వెళ్ళిపోతాయన్నమాట. రికమెండ్‌లో వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు మనకు వెయిటింగ్ చేస్తూ డౌన్‌లోడ్ అయిపోతాయన్నమాట. ఇక్కడ మనకు డైరెక్ట్ మనకి ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్‌లో వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ మనకు డైరెక్ట్ డౌన్‌లోడ్ ఆప్షన్‌లో వచ్చేస్తాయన్నమాట. అంటే డైరెక్ట్ డౌన్‌లోడ్ అయిపోతాయన్నమాట. సేవ్ అయిపోతాయన్నమాట. అప్పుడు మనకు స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతది అండ్ బ్యాటరీ కూడా లో అయిపోతా ఉంటాయి. ఆ బ్యాటరీ లో అయిపోతుంది కాబట్టి మనం రికమెండేషన్ ఏదైతే చేసుకున్నామో ఆ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి. డైరెక్ట్ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఇనేబుల్ చేసుకున్నాం, ఆఫ్ చేసుకున్నాం అనుకోండి. అది మనకు డౌన్లోడ్ కాదనమాట. ఆఫ్ అయిపోతాయి అనమాట. అండ్ ఇప్పుడు రెండో సెట్టింగ్ చూసుకుంటే గాయస్ ఇక్కడ హెడ్ అండ్ స్పీకర్ రెండో సెట్టింగ్ చూసుకుంటే గాయస్ ఇక్కడ మీకు చూపిస్తాను. అది బ్యాక్ వస్తాను. ఇప్పుడు మనం అండ్ హోమ్లో వెళ్ళిపోతే గాయస్ కదా చూడండి. ఇప్పుడు మనకు డైరెక్ట్ ఇట్లా ప్లే అవుతుంది చూడండి. ఏదైనా ఒక వీడియో మీకు చూపిస్తుంది చూడండి, డైరెక్ట్ ప్లే అవుతా ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి, విజయ్ దేవరకొండ ప్లే అవుతుంది చూడండి, డైరెక్ట్ ప్లే అవుతాయి. ఇలా ప్లే అయితే మనకు డాటా ఓవర్ అయిపోతుంది. దాంతోపాటు బ్యాటరీ కూడా ఓవర్ అయిపోతాయి అనమాట, కన్జ్యూమ్ అయిపోతాయి అనమాట. అట్లా అయిపోతాయి కాబట్టి మనం ఏం చేద్దాం, దాన్ని ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకుంటే మనకు చూడండి ఇవన్నీ ఇట్లా ప్లే అవుతున్నాయి అనమాట. మనం సడన్లీ ఇలాగే వదిలేసినాం అనుకోండి, డైరెక్ట్ ఇట్లా ప్లే అవుతా ఉంటుంది. డాటా అయితే అయిపోతుంది అనమాట. అలా అయిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, సెట్టింగ్ ఐకాన్లో వెళ్ళిపోవాలి. ఆ హెడ్డింగ్ సెట్టింగ్ కూడా ఉందన్నమాట. దానికి మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. ఇక్కడ మనకు యూలో వెళ్ళిపోదాం. యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ ఉందా, సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేస్తాను. సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి జనరల్ ఉందా, జనరల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ జనరల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ ఉంది చూడండి, దీన్ని సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి డైరెక్ట్ ఆనే వస్తుంది అనమాట. ఆల్వేస్ ఆన్లోనే వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ వైఫై ఓన్లీ ఉంది, ఆఫ్ ఉంది అనమాట. మనం ఆఫ్ పెట్టుకున్నాం అనుకోండి. సింపుల్ మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత అది ప్లే కాదనమాట. చూడండి మీకు చూపిస్తాను అండ్ హోమ్లో వెళ్ళిపోతాను. ఏ వీడియో కూడా ప్లే కాదనమాట. రీప్లేస్ చేసి చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. చూడండి ఏ వీడియో కూడా ప్లే కాదు. చూడండి ఏ వీడియో కూడా ప్లే కాదు. మీకు చూపిస్తా, స్టాప్ చేసి చూపిస్తాను. ఏదో ఒక న్యూస్ చూడండి, ఏదైనా ప్లే అవుతుందా, ఏది కూడా ప్లే కాదు. చూడండి ప్లే కాదనమాట. ఇది మనకు బ్యాటరీ సేవ్ అవుతుంది, దాంతోపాటు అండ్ డాటా సేవ్ అవుతుంది అనమాట. రెండు సేవ్ అవుతాయి కాబట్టి ఇది ఒకటి హెడ్ అండ్ సెట్టింగ్. మీకు ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఎనేబుల్ చేసుకోవాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు హెడ్ అండ్ ఫీచర్స్ అయితే చెప్తున్నాను అనమాట. అండ్ ఇక థర్డ్ హెడ్ అండ్ సెట్టింగ్ ఏంటంటే గైస్ చూపిస్తా చూడండి.
వీడియో క్వాలిటీ పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడు చూపిస్తుంది చూడండి. హోమ్లో వెళ్ళిపోయినా కదా అండ్ ఇక్కడ యూలో వెళ్ళిపోతుంది చూడండి. అండ్ యూలో వెళ్ళిపోతే కాదు ఇక్కడ మనకి సెట్టింగ్ ఐకాన్ మళ్ళీ వెళ్ళిపోవాలి. సెట్టింగ్ ఐకాన్కి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కాదు ఇక్కడ అండ్ ఇట్లా స్క్రోల్ చేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ క్వాలిటీ కనిపిస్తుంది చూడండి. వీడియో అండ్ ఆడియో ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్వాలిటీ ఉంది చూడండి. ఈ క్వాలిటీని సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సో ఇక్కడ మనకు డైరెక్ట్లీ ఆటో రికమెండెడ్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి డైరెక్ట్లీ ఆటో రికమెండెడ్ ఉంటాయి అనమాట. చూపిస్తుంది డైరెక్ట్లీ ఆటో రికమెండెడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వీడియో క్వాలిటీ ఆన్ వైఫై ఇది కూడా డైరెక్ట్ ఆటో రికమెండెడ్ ఉంటుంది చూడండి. సో ఇట్లా ఉంటుంది కాబట్టి మనకు సో డాటా ఇప్పుడు చూడండి మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే క్వాలిటీలో వెళ్తుంది, లేదా మన నెట్వర్క్ని బట్టి 480, 360 అండ్ 720, 1080 FPS అట్లా ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి ఎలా నెట్వర్క్ స్పీడ్ ఉంటే అలా మనకు సో ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు డైరెక్ట్లీ డాటా సేవర్తో రావాలంటే సో ఒక్కొక్కసారి హై క్వాలిటీలో ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో అలా హై క్వాలిటీలో ప్లే కాకుండా ఉండాలంటే మనం ఇక్కడ డాటా సేవర్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ డాటా సేవర్ ఉంది, డాటా సేవర్ పెట్టుకున్న తర్వాత అండ్ ఇక్కడ వీడియో క్వాలిటీ ఆన్ వైఫై ఉందిగా, ఇది కూడా మనం వైఫై యూజ్ చేస్తూ ఉంటే ఇది కూడా మనకు డైరెక్ట్లీ ఆటో ప్లే కాకుండా మనకి ఇక్కడ డాటా సేవర్ పెట్టుకున్నాం అనుకోండి. అండ్ ఇక్కడ ఆడియో క్వాలిటీ కూడా నార్మల్ ఉంది కదా, నార్మల్ పెట్టేసి సో ఇక్కడ బ్యాక్ వచ్చినాం అనుకోండి, మనకు ఏదైతే క్వాలిటీలో రికమెండ్ కావాలనో అదే క్వాలిటీలో రికమెండ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి 720 FPS మనకు ప్లే అవుతూ ఉంటుంది, లేదా 1080 FPS ప్లే అవుతూ ఉంటాయి అనమాట, లేదా 2000 ఇట్లా ప్లే అవుతూ ఉంటాయి అనమాట. క్వాలిటీలో ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో మనకి స్పీడ్ ఎలా ఉంటుందో, డాటా ఎలా స్పీడ్ ఉంటుందో అలా మనకు ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనకు డాటా సేవ్ అవుతుంది, దాంతోపాటు మనకు బ్యాటరీ కూడా సేవ్ అవుతాయి అనమాట. సో అట్లా కన్జ్యూమ్ అవుతాయి. కాబట్టి మీరు ఇలా సెట్టింగ్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ మూడవది అయిపోయింది. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే కాదు ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ డార్క్ థీమ్ ఉంది చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఇదంతా డార్క్ థీమ్ ఉంది. దీనికి లైట్ థీమ్ కావాలంటే లైట్ థీమ్ పెట్టుకోవచ్చు, లేదా డార్క్ థీమ్ పెట్టుకుంటే డార్క్ బాగుంటుంది అనమాట. ఇది ఐకి ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు డార్క్ థీమ్ ఉంది చూడండి, ఈ డార్క్ థీమ్ అది ఐకి ఎఫెక్ట్ అది చాలా బాగుంటుంది. అంటే స్పెట్స్ పెట్టుకుంటారు కదా కొందరు, స్పెట్స్ పెట్టుకొని చూస్తారనమాట. అంటే ఎందుకంటే ఐకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి లైట్ థీమ్ ఉన్నాయనుకోండి ఐకి చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో డార్క్ థీమ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా డార్క్ థీమ్ పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట. కొందరికి ఎలా ఉంటాయంటే లైట్, ఇప్పుడు చూడండి వైట్ థీమ్ ఉంటాయి అనమాట. మీకు చూపిస్తాను అది ఎలా అనేది చూపిస్తాను. బ్యాక్ వచ్చిన కదా, సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన కదా, ఇప్పుడు మళ్ళీ యూలో వెళ్ళిపోతాను. యూలో వెళ్ళిపోతే జనరల్ సెలెక్ట్ చేస్తా చూడండి. జనరల్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మళ్ళీ ఇంకా జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ వన్ అప్రెన్స్ ఉంది చూడండి. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ అప్రెన్స్లో మనకు యూజ్ డివైస్ థీమ్ ఉంది చూడండి. 2 ఆప్షన్ అయితే కనిపిస్తున్నాయి, ఒకటి లైట్ కనిపిస్తుంది, ఒకటి డార్క్ కనిపిస్తుంది అనమాట. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. లైట్ సెలెక్ట్ చేసుకుంటే లైట్ వస్తాయి అనమాట, మీకు చూపిస్తుంది. లైట్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వైట్ వస్తుంది అనమాట. ఇది ఐకి చాలా ఎఫెక్ట్స్ పడతాయి అనమాట. సో మనం అండ్ స్పెట్స్ పెట్టుకోవాలి, ఇలా డిఫరెంట్ పెట్టుకోవాలి. కాబట్టి సో ఇది మనకు డార్క్ థీమ్ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి సో ఇక్కడ మనం అప్రెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూడండి దీన్ని సెలెక్ట్ చేసేసి అండ్ యూజ్ డివైస్ థీమ్ పెట్టుకున్నాం అనుకోండి, అండ్ లేదా ఇక్కడ డార్క్ థీమ్ పెట్టుకుంటే డార్క్ థీమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా పెట్టుకోవచ్చు. సో నాకైతే డార్క్ థీమ్ బాగుంటుంది కాబట్టి నేనైతే డార్క్ థీమ్ పెట్టుకున్నాను అనమాట. యూజ్ డివైస్ పెట్టుకుంటాను అనమాట. ఓకే, సో ఇలా డార్క్ థీమ్ పెట్టుకుంటే ఏమైతే అంటే నైట్ టైంలో కూడా బాగుంటుంది అండ్ డే టైంలో కూడా బాగుంటుంది అనమాట. సో ఇది 4th హెడ్ అండ్ సెట్టింగ్ అనమాట. అండ్ 5th హెడ్ అండ్ సెట్టింగ్ చూసుకుంటే గాయస్ ఇక్కడ సో చూడండి ఇది కూడా చాలా యూజ్ఫుల్ అనమాట. ప్లే బ్యాక్ నెక్స్ట్ వీడియో. ఇప్పుడు చూడండి ప్లే బ్యాక్ నెక్స్ట్ వీడియో అంటే ఏంటి, ఇప్పుడు చూడండి వీడియో పూర్తిగా ప్లే అవుతుంది అనమాట. మీకు చూపిస్తా చూడండి, వీడియో పూర్తిగా ప్లే అవుతుంది. ఏదైనా ఒక వీడియో పూర్తిగా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు నైట్ టైం పడుకుంటారు, ఆ వీడియో ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ఏదైనా సాంగ్స్ వినడం కానీ లైక్ ఏదైనా కానీ సో మీరు వింటారనమాట. ఆ వినేటప్పుడు ఆ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ సాంగ్ కంటిన్యూ వస్తూ ఉంటాయి అనమాట. ఆ సాంగ్ అప్పటికే అయిపోయింది అనుకోండి, అప్పుడే మనకి యూట్యూబ్ మాది క్లోజ్ అయిపోవాలి. సో ఎలా అయిపోవాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అంటే స్టాప్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి ఒక సాంగ్ విన్నారనుకోండి, మీరు పడుకుంటారు నైట్ టైం, పడుకున్న తర్వాత ఆ సాంగ్ అనేది స్టాప్ అయిపోవాలి. ఒక సాంగ్ ప్లే అయింది కదా, నెక్స్ట్ సాంగ్ రాకుండా అది ఆఫ్ కావాలి. కొందరు ఆఫ్ పెట్టుకుంటారు, కొందరు ఎనేబుల్ చేసుకుంటారు అనమాట. మీకు అది సెట్టింగ్ చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ మనం యూలో వెళ్ళిపోదాం. యూలో వెళ్ళిపోతే గాయస్ చూడండి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సెట్టింగ్లో వచ్చిన తర్వాత గాయస్ సెట్టింగ్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్లే బ్యాక్ అనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఇది ప్లే బ్యాక్ అనమాట. దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత గాయస్ చూడండి ఆటో ప్లే ఉంది చూడండి. ఫస్ట్ వన్ది ఆటో ప్లే ఉంది చూడండి. ఇది కొందరు ఇనేబుల్ పెట్టుకుంటారు, కొందరు ఆఫ్ పెట్టుకుంటారు. సో ఇది ఇనేబుల్ పెట్టుకున్నాం అనుకోండి, బ్యాటరీ అనేది తొందర అయిపోతుంది అనమాట. సో ఎందుకు అయిపోతాయి అంటే మనం వీడియో ప్లే చేస్తూ ఉంటాం అనమాట. సో మనం మర్చిపోతాం, సో సైడ్కి పెడతాం లేదా పిల్లలకి ఇస్తాం అనమాట. సో డైరెక్ట్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ప్లే అవుతూ ఉంటే ఏమైతే అంటే సో అది బ్యాటరీ అనేది ఓవర్ అయిపోతుంది. సో 2 టైమ్ 3 టైమ్ పెట్టాల్సిన అవసరం పడుతుంది. ఇంకొకటి మనకు డాటా సేవ్ కాదనమాట. డాటా తొందరగా అయిపోతుంది. 2 GB డాటా ఏదైతే ఉందో అది సో తొందర అయిపోతుంది. కాబట్టి మనం ఇది ఆఫ్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఆఫ్ పెట్టుకుంటే ఏమైతే అంటే సో ఏదైతే వీడియో ప్లే చేసినామో అప్పటి వరకే ప్లే అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీడియో ప్లే కాదనమాట. సో అదొకటి హెడ్ అండ్ సెట్టింగ్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఈ 5 హెడ్ అండ్ సెట్టింగ్స్ చాలా ఉపయోగపడతాయి. కొందరికి చాలా ఉపయోగపడతాయి. కొందరికి సో ఈ
తెలుసు అనమాట. కొందరికి హిడెన్ సెట్టింగ్స్ తెలుసు అనమాట. అన్న మాకు ఇవి తెలుసు. కొందరు తెలిసినా ఎనేబుల్ చేసుకోరు లేదా ఆఫ్ చేసుకోరనమాట. అంటే బ్యాటరీ సేవ్ కోసం తెలవదనమాట. సో ఈ సెట్టింగ్స్ కింద చెప్పినామనుకోండి, సో కొందరికి తెలుసు అనమాట. అంటే బ్యాటరీ సేవ్ కావాలి, తర్వాత అండ్ డేటా సేవ్ కావాలి. ఇప్పుడు ఎలాగో ఐపీఎల్ వస్తుంది అండ్ ఇప్పుడు వరల్డ్ కప్ నడుస్తుంది అండ్ లాస్ట్ ఇప్పుడు వరల్డ్ కప్ ఉంది కాబట్టి సో ఫైనలీ వరల్డ్ కప్ ఉంది టుమారో అయితే. సో అట్లా అండ్ డేటా సేవ్ కోసం అయితే కొందరు ఎలా డేటా అయిపోతుందో తెలియదనమాట. సో బ్యాక్గ్రౌండ్లో అండ్ వీడియోస్ నడుస్తూ ఉంటాయన్నమాట. సో అందరికి యూట్యూబ్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో ఏ వీడియో ప్లే అవుతున్నదో ఎక్కడ డేటా అయిపోతుందో ఎవరికి తెలియదనమాట. సో ఈ డేటా సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి మీకు చూపించాను. ఈ క్వాలిటీలో వెళ్ళిన తర్వాత ఈ డేటా సేవర్ పెట్టుకున్నాం అనుకోండి, డేటా మొత్తం లైఫ్ ఇస్తుంది అండ్ బ్యాటరీ కూడా సేవ్ ఇస్తుంది అనమాట. సో అట్లా డేటా అయిపోకుండా అండ్ బ్యాటరీ సేవ్ కావాలంటే ఖచ్చితంగా ఇది డేటా సేవ్ పెట్టుకోండి అండ్ ఇక్కడ ఆటో ప్లే పెట్టుకోకండి. ఆటో ప్లే పెట్టుకుంటే ఏమవుతాయంటే సో మొత్తానికి డైరెక్ట్ హై క్వాలిటీలో ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు నెట్వర్క్ ఎలా స్పీడ్ ఉంటుందో దాంతో పాటు మనకు క్వాలిటీ అలా అందిస్తుంది అనమాట. సో అలా మీరు డాటా సేవర్ పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మనకు మంచిగా అండ్ ఏ క్వాలిటీలో రావాలనో అదే క్వాలిటీలో వస్తాయన్నమాట. సో చేంజ్ కాదనమాట. సో ఇప్పుడు 720 కానీ ఇప్పుడు 480 కానీ ఎపిఎస్ అనమాట. 480, 360, 480 అండ్ 720, 1080 ఇలా ప్లే అవుతూ ఉంటారు అనమాట. సో కొందరికి 1080 లాస్ట్ ఉంటుంది కాబట్టి 1080 ప్లే అవుతూ ఉంటారు అనమాట. సో అలా ప్లే అవుతూ ఉంటే సో ఇది మనకు హాఫ్ అన్ అవర్లోనే డాటా మొత్తం అయిపోతుంది కాబట్టి సో ఇది సేవ్ చేసుకోండి. ఈ 5 అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే సో మీరు చేసుకుంటేనే మీకు సో ప్లే కాదు ఒకటి అండ్ బ్యాటరీ సేవ్ అవుతుంది. ఈ బ్యాటరీ సేవ్ గురించి మాట్లాడాను అండ్ డాటా సేవ్ గురించి అయితే మాట్లాడాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎలాంటిది వీడియో కావాలో చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వీడియో అయితే సో సెట్టింగ్స్ గురించి అయితే వీడియో చేస్తాను. సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.